హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి 2 మూవీస్కి కంపారిజన్ అయితే చేస్తాను అనమాట. 2 మూవీస్ ఏంటనేది చెప్పే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం రివ్యూస్లోకి అయితే వెళ్దాం అనమాట. ఏం లేదని 2 మూవీస్ ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన డెవిల్ అండ్ బబ్లుగమ్ మూవీ అయితే అన్నా ఈ 2 మూవీస్ కంపేర్ చేస్తాను. ఏది బాగుంది ఏది బాగలేదు అనేది అయితే నేను ఈ వీడియో అయిపోలేపు చెప్తాను అనమాట. ముందుగా నేను ఏ మూవీది అయితే చెప్తానంటే డెవిల్ మూవీది అయితే చెప్తున్నాను. డెవిల్ మూవీ ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా మన కళ్యాణ్ రామ్ గారు అయితే వస్తారనమాట. ఆ ఇన్వెస్టిగేషన్కి ఎవరికి తెలియకోకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ అక్కడనే సమాచారం అంతా బ్రిటిష్ వాళ్ళకి అందజేస్తూ ఉండే హీరో అనమాట. అందులో ఆయన ఏజెంట్ అనమాట. ఆయన ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తాడు. ఇంకా అక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి, ఫైటింగ్స్ బాగున్నాయి. ఇంకా నాకు ఏది నచ్చలేదంటే ఈ సినిమాలో సాంగ్స్ పెద్దగా అనిపించలేదండి. నాకు సాంగ్స్ పెద్దగా నచ్చలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మనకి ఈ మూవీలో అయితే కానీ ట్విస్ట్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే మనం ఊహించలేని ట్విస్ట్ ఉన్నాయన్నమాట. ఒక మూవీ చూసేటప్పుడు మనకి ఈ మూవీలో అదే నెక్స్ట్ ఏం జరుగుతుందిరా అనేది అయితే కానీ మనం కొంచెం పసిగట్టగలం అనమాట. కానీ ఈ మూవీలో అలా కాదు, అసలు పసిగట్టలేమని నిజంగానే చాలా ట్విస్ట్ అనమాట. అసలు మనం అనుకోని విధంగా అయితే ట్విస్ట్ ఉన్నాయన్నమాట. నేనైతే కన్నా అదే అనుకున్నా. సో నేను ఇదైతే జరుగుతా అనుకునే లోపే వేరే జరిగింటుంది అనమాట. నాకు అనిపించింది అనమాట. చాలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అనిపించింది నాకైతే కన్నా. డిఫరెంట్గా అనిపించింది ఇదైతే కన్నా. నాకు చాలా బాగా నచ్చింది. కళ్యాణ్ రామ్ గారు డిఫరెంట్గా తీస్తారు కానీ చాలా బాగా తీశాడు సినిమా మాత్రం. ఇంకా దీంట్లో ఏమంటే 1940 అన్నారు కానీ అంతా ఏమి లేదు, ఒక నేతాజీ గారు తప్ప అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇందులో హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది ఆమె. ఇంకా మాలవిక నాయర్ అనే ఆమె కూడా చాలా బాగా చేసింది. ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారనమాట. ఈ ఓవరాల్గా మూవీ అయితే కన్నా ఇట్స్ అ గుడ్ నైస్ మూవీ. కొంచెం ట్విస్ట్లు మూవీ అని అయితే అనొచ్చు అనమాట. నిజంగా నాకు అనిపించింది ఏదైతే కన్నా అలా అయితే అంటారు అనమాట. ఇది నైస్ మూవీ అనిపించింది. కానీ ఒక లాస్ట్ మాత్రం కొంచెం ట్విస్ట్ ఇంకా ఎక్కువ అనిపించింది అనమాట. చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది నాకైతే కదా. సినిమా లాస్ట్ అయితే కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపించింది అనమాట. ఓవరాల్గా మూవీ ఈజ్ గుడ్. ఇంకా ఫైనల్ అయిపోయింది అనమాట ఈ మూవీది అయితే కదా. ఇంకా బబుల్గమ్ మూవీది అయితే చెప్తానంట. బబుల్గమ్ మూవీ ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి ఒక స్మాల్ మెసేజ్ లాగా ఇచ్చారనమాట. అంటే ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది అయితే ఈ మూవీలో బాగా కళ్ళగట్టినట్టు చూపించారు. ఇప్పుడున్న జనరేషన్స్ యూత్ అంతా ఎలా ఉన్నారో అయితే చూపించారనమాట. రోషన్ కనకాలది ఫస్ట్ డెబ్యూ మూవీ, చాలా బాగా చేశాడు అతను కూడా. ఈజ్ అ నైస్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ సినిమా చేసినా కానీ మనకి ఎన్నో సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. అంత బాగా చేశాడు దాంట్లో మాత్రం. ఇంకా సుమ గారు అయితే కన్నా గర్వపడచ్చు అనమాట, మామూలుగా లేదనమాట. మూవీ ఈజ్ గుడ్ కానీ కొంచెం రొమాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఫ్యామిలీస్ ఎక్కువ దీనికి పోలేరనే నాకైతే అనిపించింది అనమాట. ఇంకా మామూలుగా యూత్ అంటే ఇంకా వెళ్ళిపోతారు, ఫ్యామిలీస్ కొంచెం ఇబ్బంది పడతారు. అయినా పర్వాలేదు, వెళ్ళొచ్చు. పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళొద్దండి ఈ మూవీస్కి మాత్రం. పిల్లల్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి, పెద్దవాళ్ళు ఓన్లీ వెళ్ళొచ్చు. ఇంకా దీంట్లో అయితే కన్నా ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది ఓకే అనిపించింది. సాంగ్స్ ఏదో 1-2 బాగున్నాయి. ఇంకా డైలాగ్స్ బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఆమె కూడా కొత్త ఆమె చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఈ మూవీలో ఫన్ ఉంది, ఇంకా యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయండి. చాలా నైస్ మూవీ, ఈజ్ అ గుడ్ మూవీ. చాలా బాగా నచ్చింది నాకైతే కన్నా. కానీ ఇంకా ఓవరాల్గా చూద్దామంటే ఈజ్ ఓకే అనిపించింది నాకైతే మూవీ అనమాట. ఇంకా డెవిల్కి ఎంత రేటింగ్ ఇస్తానంటే 3.5 రేటింగ్ ఇస్తాను. బబ్లుగమ్కి వచ్చేసి 2.5 రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. ఎందుకంటే నాకు డెవిల్ మూవీ నచ్చింది అనమాట. అంటే 2 మూవీస్ బాగాలేవని చెప్పలేను, నాకు డెవిల్ మూవీ ఎక్కువ నచ్చింది, ఇది కొంచెం అంతే. దానికి కంపేర్ చేసుకుంటే నాకు ఇది బాగా నచ్చింది. బబ్లుగమ్ ఇస్ ఇలా అనమాట.
ఇది నచ్చింది ఇది నచ్చలేదు అంతే అనమాట. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇంకా అంతే అండి. ఇంకా నాకు డేవిల్ అయితే నచ్చింది, ఇంకా బబుల్ గమ్ కొంచెం నచ్చింది అనమాట అంతే. ఇంకా ఈ వీడియో ఎంతవరకు అయిపోయింది అనమాట. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.